అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తనాల్లో మొలక శాతం తెలుసుకునే విధానం, నిద్రావస్థ తొలగించే చర్యలు, కార్పు చేపల పెంపకంలో ఖర్చులు తగ్గించుకునేందుకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. విత్తు కొద్దీ పంట. విత్తు మేలైనది అయితేనే పంట నాణ్యంగా ఉంటుంది. రైతులకు సొంతంగా ఉత్పత్తి చేసుకొని కానీ లేదా బయట నుంచి కొనుగోలు చేసి కానీ వాడుతూ ఉంటారు. ఖరీఫ్లో పండిన విత్తనాన్ని రబీకి, రబీలో పండిన విత్తనాన్ని ఖరీఫ్కు వాడటం పరిపాటి. తరువాతి సీజన్కే గాక తరువాతి సంవత్సరానికి కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి విత్తనాలు కొన్ని కారణాల వల్ల సరిగ్గా మొలవవు. కొన్ని రకాల్లో నిద్రావస్థ ఉంటుంది. మొలక శాతం తక్కువగా ఉంటే తీరా నాటిన తర్వాత మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోయి నష్టం వాటిల్లుతుంది. అలా కాకుండా సీజన్కు ముందుగానే మొలక శాతాన్ని పరీక్ష చేసుకుంటే నష్టాలను నివారించుకోవచ్చు కదా. మరి మొలక శాతం పరీక్షించేది ఎలానో, విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే చర్యలేవో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. విత్తనాలు చూడటానికి నాణ్యంగా ఉన్నా విత్తేక చూస్తే ఒక్కోసారి వాటిలో మొలక శాతం తగ్గిపోయి ఉంటుంది. రైతులు తీరా తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయి ఉంటుంది. అయితే సీజన్కు ముందుగానే విత్తనంలో మొలక శాతాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాగు సాఫీగా సాగుతుంది. నిల్వ కాలంలో విత్తనంలో జీవం తగ్గిందని అనిపిస్తే తప్పనిసరిగా మొలక శాతాన్ని లెక్కించుకోవాలి. విత్తనాలు విత్తుకునే ముందు రైతు స్థాయిలో వివిధ పద్ధతులతో విత్తన పరీక్ష చేయవచ్చు. ఈ పద్ధతుల్లో విత్తన సైజు ఎక్కువగా గల మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, పత్తి వంటి విత్తనాలను పరీక్షించేందుకు ఇసుక పద్ధతి సులువుగా ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకునే ముందు రైతులు సేకరించిన విత్తన సంచుల నుంచి 4 చోట్ల నుంచి 4 గుప్పిట్లలో విత్తనాలు తీసుకుని వాటిని కలిపి అందులోంచి 100 విత్తనాలను తీసుకుని పరీక్షించేందుకు ఉపయోగించాలి. ఇసుక పద్ధతిలో పరీక్షించేందుకు ఒక ప్లాస్టిక్ ట్రేలో 3 వంతుల ఇసుక తీసుకుని దానిలో 1 అంగుళం లోతులో విత్తనాలు వేసి రోజూ నీళ్లు చల్లుతూ ఉంటే 4 నుంచి 7 రోజుల్లో మొలకలు వస్తాయి. వాటిలో ఆరోగ్యవంతమైనవి, మొలక శాతం పూర్తిగా ఉన్నవి లెక్కించుకోవాలి. వేరొక పద్ధతి పేపర్ టవల్ పద్ధతి. ఈ పద్ధతిలో విత్తన పరిమాణం మధ్యస్థంగా గల విత్తనాలను పరీక్షించుకోవాలి. 2 పేపర్లను తీసుకుని వాటిని నీటితో తడిపి 1 పేపరును బల్లపై సమాంతరంగా పరిచి దానిపై సేకరించిన 100 విత్తనాలను వేసి వేరొక పేపరును దానిపై సమాంతరంగా కప్పి చాపలాగా చుట్టుకోవాలి. దీన్ని రోజూ తడి ఆరిపోకుండా తడుపుతూ ఉండాలి. వీలైతే కొంచెం నీళ్లు ఉన్న మగ్గులో ఏటవాలుగా పెడితే నీరు పీల్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇలా చేసిన 4 నుంచి 7-8 రోజులకు పూర్తిగా మొలకలు వస్తాయి. వీటిలో మేలైన మొలకలను పరీక్షించుకోవచ్చు. మరో పద్ధతి
పెట్రీ డిష్ పద్ధతి. కూరగాయ వంటి చిన్న విత్తనాలను పరీక్షించటానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో బ్లాటింగ్ పేపరును గుండ్రంగా కత్తిరించుకుని దాన్ని పెట్రీ డిష్లో సమాంతరంగా అమర్చి కొద్దిగా తడపాలి. దీనిపై 100 విత్తనాలు వేసుకుంటే అవి వారానికి మొలకెత్తుతాయి. ఎన్ని మొలకలు వచ్చాయో లెక్కించుకుని మొలక శాతాన్ని తెలుసుకోవాలి. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ ప్రకారం వరిలో 80%, మొక్కజొన్నలో 85%, హైబ్రిడ్ మొక్కజొన్నకైతే 90% ఉండాలి. పత్తికి 75%, అపరాలకు 70%, నూనె గింజలు 60 నుండి 70%, కూరగాయలకు 60 నుంచి 65% ఉండాలి. సూచించిన దానికంటే మొలక శాతం తక్కువగా ఉంటే ఆ విత్తనాన్ని వాడకూడదు. విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడానికి నిద్రావస్థ కూడా ఒక కారణం. విత్తనాలకుండే గట్టి బీజ కవచం, అభివృద్ధి చెందని పిండం, మొలకెత్తడాన్ని నిరోధించే కొన్ని రసాయనాలు నిద్రావస్థకు ముఖ్య కారణాలుగా ఉంటాయి. బీజ కవచంలోని రసాయనిక నిరోధకాలు కారణమైతే వేడి నీటిలో నానబెట్టి గాని, నత్రికామ్లం కలిపిన నీటిలో నానబెట్టి కానీ విత్తనం మొలక శాతాన్ని పెంచవచ్చు. వేరుశనగ విత్తనాన్ని ఎథిరిల్ 100 ppm లేక జిబ్బరిల్లిక్ యాసిడ్ 10 ppmలో దాదాపు 6 గంటలు నానబెట్టి మొలక శాతం పెంచవచ్చు. వరి విత్తనాన్ని 24 గంటల పాటు 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో నానబెడితే నిద్రావస్థ తొలగుతుంది. లేదా లీటరు నీటికి 7 మిల్లీలీటర్లు నత్రికామ్లం కలిపిన ద్రావణంలో 12 గంటలు నానబెడితే నిద్రావస్థ తొలగుతుంది. ధనియాల్లో విత్తన నిద్రావస్థను తొలగించటానికి విత్తనాన్ని బద్దలు చేసి నీటిలో 1 రాత్రంతా నానబెట్టాలి. దీనివల్ల పెరుగుదల నిరోధకమైన కౌమారిన్ నీటిలో కరిగిపోయి విత్తనాల నిద్రావస్థ తొలగిపోతుంది. లేదా 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 4 నుంచి 6 గంటలు నానబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. అదే ప్రొద్దుతిరుగుడులో 2 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 8 నుంచి 10 గంటలు నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. లేదా విత్తే ముందు పొద్దుతిరుగుడు విత్తనాన్ని 12 గంటలు నీటిలో నానబెట్టి 12 గంటలు ఆరబెట్టి విత్తుకోవాలి. మినుము, పెసర్లలోనైతే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 6 గంటలు నానబెట్టి విత్తుకోవాలి. ఇలా సీజన్కు ముందుగాని మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకుని నిద్రావస్థ తొలగేలా తగిన జాగ్రత్తలు పాటిస్తే తదుపరి వచ్చే నష్టాలు తగ్గుతాయి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో మంచినీటి చెరువులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో బొచ్చె, రోహు, మృగాల వంటి చేప రకాలను పెంచుతూ ఉంటారు. వీటిని కార్పు చేపలంటారు. కార్పు చేపల పెంపకంలో ఈ మధ్యకాలంలో విత్తనం, మేతల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సాధారణంగా అధిక శాతం రైతులు చేప పిల్లల కోసం నర్సరీలపై ఆధారపడుతుంటారు. చేపపిల్ల పరిమాణం, వయస్సును బట్టి పెంపక కాలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులే సొంతంగా పిల్లను 3 అంచెల పద్ధతిలో పెంచుకొని సైజు వచ్చాక పెంపక చెరువుల్లో నిల్వ చేస్తే ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి. అలానే కేవలం తవుడునే అందించకుండా మేతల్లో వేరుశెనగ చెక్కను తప్పక చేర్చటం, నీటి నాణ్యతను మెరుగుపరచడం వంటి మెలకువలతో కార్పు చేపల పెంపకాన్ని తక్కువ ఖర్చుతో లాభసాటిగా మార్చుకోవచ్చంటూ పెంపకంలో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త హరిసాధు. ప్రధానంగా కార్పు చేపల పెంపకంలో మనం గమనించినట్లయితే ఎక్కడ మనం చూసినా మంచినీటి వనరుల్లో కార్పు చేపలే సాగు చేస్తారు. అందులో కూడా ఇండియన్ మేజర్ కార్ప్స్లో భాగంగా బొచ్చ, గండె, మోసు చేపలను, అలానే ఎగ్జోటిక్ కార్ప్స్లో భాగంగా గడ్డి చేపలను, కొంతవరకు బంగారు తీగ చేపలను కూడా సాగు చేస్తారు. అయితే ఈ కార్పు చేపల పెంపకంలో మనం ప్రస్తుత పరిస్థితిలో గమనించినట్లయితే మేత ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. మేత ఖర్చు పెరిగినంతగా మనకు చేపల రేటు పెరగట్లేదు. అందువల్ల రైతులకి చాలా వరకు రావాల్సినటువంటి ఆదాయం రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కాకుండా ఈ లీజు కూడా దాదాపు ఎకరాకి 40 నుంచి 50 వేలకు అయిపోయిన కారణంగా
రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రధానంగా మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే కొంతవరకు మనం ముందుకు పోయే అవకాశం ఉంది. అందులో భాగంగా 3 టైర్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనం పాటించాలి రైతులు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక నర్సరీ చెరువులు, అలానే రీరింగ్ చెరువులు, అలానే పెంపక చెరువులు, ఈ వివిధ దశల్లో ఉండేటటువంటి చెరువులను మనం నిర్మించుకున్నట్లయితే మనము 2 సంవత్సరాల్లో 3 క్రాపులు తీయచ్చు. అలా 3 క్రాపులు తీయగలిగినప్పుడు మనకు అదనపు ఆదాయం రావడం అనేది మనం గమనించవచ్చు. ఇందులో భాగంగా ఏ రైతు అయినా సరే 10 నుంచి 20 సెంట్లు వైశాల్యం ఉండేటటువంటి చెరువుల్లో నర్సరీ చెరువుల్ని ఒక 2 నిర్మించుకోవడం, అలానే దాదాపు ఒక 3/4 ఎకరా నుంచి ఎకరా సైజు ఉండేటటువంటి రీరింగ్ చెరువులను ఒక 2 నిర్మించుకోవడం, తర్వాత 2.5 ఎకరా నుంచి 3 ఎకరాల వైశాల్యంలో ఉండేటటువంటి పెంపక చెరువుల్ని ఒక 2 నిర్మించుకోవడం అనేది ఒక అనుకూలమైనటువంటి విధానం. ఇలా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే తక్కువ రేటుకి నాణ్యమైనటువంటి విత్తనం దొరికినప్పుడు మనం ఈ యొక్క సీడ్ అనేది అంటే స్పాన్ను మనం తీసుకొచ్చి నర్సరీ చెరువుల్లో దాదాపు 3 నెలల వరకు పెంచి అందులో ప్రధానంగా మనం వేరుశనగ చెక్క తవుడు, పచ్చి తవుడుని మేతగా ఇచ్చినట్లయితే దాదాపు 3 నెలలకే 30 గ్రాముల దాకా మనకు అవకాశం ఉంది. 30 గ్రాముల సైజుకి వచ్చేస్తాయి. ఇలా 30 గ్రాముల సైజు వచ్చినటువంటి ఈ యొక్క చేప పిల్లల్ని మనం రీరింగ్ చెరువుల్లోకి మార్చి ఈ రీరింగ్ చెరువుల్లో ఒక 9 నుంచి 12 నెలలు మనం సాగు చేసినట్లయితే మనకు కనీసం 150 నుంచి 200 గ్రాముల సైజుకి వస్తాయి. అంటే దాదాపు సంవత్సరం దాటిపోయింది కాబట్టి వీటిని ఏడుబారిన చేప పిల్లలు అంటాం. ఇలా ఏడుబారిన చేప పిల్లలను మనం పెంపక చెరువుల్లో సాగు చేసినట్లయితే కేవలం 6 నుంచి 7 నెలల్లోనే మనకు పంట వచ్చే అవకాశం ఉంది. కిలో దాటిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధానాన్ని రైతులు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించగలిగితేనే మనకు ఇప్పుడుండే పరిస్థితుల్లో నిలబడగలుగుతాం. అంతేకాదు కాకుండా ఎక్కువ మంది రైతులు చేసేది ఏంటంటే ఈ వ్యాపారస్తుల నుంచి చేప పిల్లలు కొనుక్కోవడం, కేవలం 4 నుంచి 5 నెలల వయసు ఉండే చేప పిల్లలని వాళ్ళు ఏడుబారిన చేప పిల్లలని చెప్పి వీళ్ళకి అమ్మడం వల్ల అవి తెచ్చుకొని వీరు సాగు చేసినప్పుడు వీళ్ళకి రావాల్సినటువంటి పెరుగుదల రాక పంట కాలం అనేది సంవత్సరం కూడా దాటిపోతుంది. ఇలా జరిగినప్పుడు మేత ఖర్చులు పెరిగిపోవడం, ఫీడ్ కన్వర్షన్ రేషియో బాగా పెరిగిపోవడం, మనకు రావాల్సిన ఆదాయం రాక రైతులు నష్టపోతున్నారు. కనుక రైతులు విధిగా 3 టైర్ సిస్టమ్ని పాటించాలి. అంతే కూడా కాకుండా చెరువును నిర్మించేటప్పుడు ఖచ్చితంగా దీర్ఘచతురస్రాకారంలో చెరువుని నిర్మించుకోవాలి. అంతే కూడా కాకుండా నేలల ఎంపికలో కూడా ఇసుక బంకమట్టి కలిసినటువంటి నేలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నీరు నింపేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం మనకు 6 నుంచి 8 అడుగుల లోతుకి తగ్గకుండా మనం నీరు ఉంచినట్లయితేనే సమ్మర్ పరిస్థితుల్లో ఈ పై పొరల్లో ఉండేటటువంటి 4 అడుగుల నీళ్లు వేడెక్కిపోయినా కనీసం కింద 2 అడుగుల నీరు కాస్త చల్లగా ఉన్నప్పుడు చేపలకు ఒత్తిడిగా జరగకుండా అవి వాటి యొక్క శరీర పెరుగుదల జరగవలసిన విధంగా జరిగి అంతో ఎంతో పెరుగుదల మనకు కనపడుతుంది. అలా కాకుండా 4 అడుగులు 5 అడుగులు ఉండేటటువంటి చెరువుల్లో మనం సాగు చేసినట్లయితే ఆ వేడి అనేది కింద వరకు వెళ్ళిపోయేసి చేపలు ఈ యొక్క ఉష్ణోగ్రత తాకిడికి ఆ స్ట్రెస్కి గురై పెరుగుదల లేక వ్యాధుల బారిన పడే పరిస్థితి కూడా ఉంది. కనుక రైతులు విధిగా 6 నుంచి 8 అడుగులు ఉంచుకోవాలి. అలా చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అంతే కూడా కాకుండా మనం ఎంత ఎక్కువ నీరు మనం నింపుకుంటే అంత ఎక్కువ ఆక్సిజన్ అనేది నీటికి అందుద్ది. కాబట్టి దాదాపు 6 అడుగుల నుంచి 8 అడుగులు ఉంచినటువంటి చెరువుల్లో మనం 2.5 నుంచి 3,000 చేపలను హ్యాపీగా మనం ఇబ్బంది లేని విధంగా మనం సాగు చేయొచ్చు. అయితే వీటితో పాటు మనం మేతల్లో ప్రధానంగా మనం నాణ్యమైనటువంటి మేతలు వాడడం ఎంతో అవసరం. ఇప్పుడు మనం గమనించినట్లయితే దాదాపు ఎక్కువ మంది రైతులు వేరుశనగ చెక్క అనేది పూర్తిగా విస్మరించారు. కానీ రైతులు వేరుశనగ చెక్కను చేపల సాగులో వాడడం చాలా అవసరం. కనీసం 10 నుంచి 20% వేరుశనగ చెక్కను కలిపి మేతలో వాడడం చాలా మంచిది. వీటితో పాటు ఫెర్మెంటెడ్ మిశ్రమం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి విధిగా ఫెర్మెంటెడ్ మిక్చర్ని తయారు చేసుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ఎకరాకు 15 కిలోల బెల్లం, 15 కిలోలు బియ్యం పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి ఏదో ఒకటి 15 కిలోలు తీసుకోవాలి. దీంతో పాటు ఒక 10 కిలోలు వేరుశనగ చెక్క, 10 కిలోలు పచ్చి తవుడు అంటే నూనె తీయకుండా ఉండేటువంటి తవుడు, దీంతో పాటు 1 కిలో ఈస్ట్ని ఒక 200 లీటర్ల డ్రమ్ములో మనం బాగా 2 రోజుల పాటు పులిగి పెట్టాలి.
పచ్చికలతో కలిపెట్టినప్పుడు దీనివల్ల ఇంకా మేలు జరుగుతుంది. కనుక 2 నుంచి 3 రోజులు మనం అలా ఫెర్మెంట్ చేసి దాన్ని మనం మేతగా ఇవ్వాలి. ఇలా మేతగా ఇచ్చినప్పుడు మనకు ఇది అద్భుతమైనటువంటి pH బఫర్గా పనిచేయడమే కాక అద్భుతమైనటువంటి ప్రొబయాటిక్గా పనిచేస్తుంది, ఆహారంగా పనిచేస్తుంది. కనుక ఇలాంటి ఫెర్మెంటెడ్ మిక్చర్ని రైతులు విధిగా వాడాలి. వారానికి ఒకసారి ఖచ్చితంగా వాడండి. ఇలా ఫెర్మెంటెడ్ మిక్చర్ వాడేటప్పుడు మనం ఎలాంటి మేతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంతో పాటు మనం ప్రధానంగా రైతులు మందులు వాడకం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చేపల సాగులో మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచినీటి వనరుల్లో మనం కాస్త కోస్త మినరల్స్ లోపం అనేది మనం గమనిస్తున్నాం. కనుక హైమిన్ ప్లస్ లాంటి నాణ్యమైనటువంటి మినరల్స్ని ఎకరాకి 10 నుంచి 15 కిలోలు మనం చేపల సాగులో ఇచ్చినట్లయితే మినరల్స్ లోపాన్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. దీంతోపాటు రెగ్యులర్గా అంటే చేప విత్తనం వదిలే ముందు నుంచి పట్టుబడి వరకు కూడా మంచి నాణ్యమైనటువంటి ప్రొబయాటిక్స్ అంటే వాటర్ టోన్ లాంటి ప్రొబయాటిక్స్ని మనం ఎకరాకి కేవలం 200 గ్రాములు 20 నుంచి 30 లీటర్ల నీటిలో బాగా కలిగిపెట్టి చెరువు వెంబడి మనం బాగా చల్లినట్లయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మంచి ప్రొబయాటిక్, వాటర్కి సాయిల్కి పనికొచ్చే ప్రొబయాటిక్కే కాక ప్లాంక్టాన్ బూస్టర్గా పనిచేస్తుంది. నాణ్యమైన ఉపయోగపడేటువంటి ప్లాంక్టాన్ డెవలప్ చేస్తుంది. అంతేకాదు కాకుండా నీటిలో ఉండేటటువంటి విషవాయువులను ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. కనుక రైతులు ఎక్కువ మందులు వాడకుండా 1 లేదా 2 ముఖ్యమైన మందులు వాడుకుంటూ సాధ్యమైనంత వరకు పంట ఖర్చును తగ్గించుకొని మనం దిగుబడి పెంచుకునే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు మేలైన విత్తనం అందించే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పరిధిలో విత్తన మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజేంద్రనగర్తో పాటు తెలంగాణలోని వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మేళా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటైన విత్తన మేళాకు విశేష స్పందన వచ్చింది. మేళా సందర్భంగా ఇక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు పలు సూచనలు అందించారు. అలానే పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్న వరి, కందితో పాటు అపరాలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శనలో ఉంచడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 24 తారీఖు నాడు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ ఉండబడే విత్తనాలు ఏ విత్తనాలు అయితే ఉన్నాయో ఆ విత్తనాల గురించి ఈ ప్రతి ఒక్క సైంటిస్టు వివరించారు. ఏ రకాలు వేస్తే ఏ బాగుంటాయి, వీళ్ళ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వివరాలు ఏందని తెలియపరుస్తారు. దాంట్లో ఏంటంటే మాకు ఏదైతే అనుకూలంగా ఉంటాయో ఆ వెరైటీని తీసుకొని మేము వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వస్తాయి. గవర్నమెంట్ సన్నోడ్లు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ సన్నోడ్లు తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే విత్తనాలపై గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తే బాగుండేది. ప్రతి సంవత్సరం ఇలా పెట్టాలి రైతులకు. పెడితే అందరూ రైతులు కూడా ఇక్కడ పోగైతే ఒకరి అభిప్రాయాలు తెలుసుకోగలుగుతారు. పంటల గురించి పచ్చి తొట్టె వేసుకోవాలి. పచ్చి తొట్టె అయితే భూసారాలు పెరుగుతాయి. మళ్ళీ చెత్త చెదాన్ని కాలబెట్టద్దు. మళ్ళీ పత్తి తర్వాత అంతర పంటగా వంట పంట వేసుకోవాలని ఉమ్మారెడ్డి సార్ గిట్ట చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. మాకు కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడం జరిగింది. వ్యవసాయంలో అభివృద్ధి మెలకువలు తెలుసుకోవడానికి ఛాయిస్ వచ్చింది, అనుభవం వచ్చింది. పురుగు మందులు ఎప్పుడు వాడాలి, విత్తనం ఏ టైంలో వేసుకోవాలి, అలాంటి కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖ ద్వారా మనకు కొంచెం మేలు. బయటనైతే ఇది దోశ అయినా దొరకది, అంత వ్యాపారులు ఉన్నది కదా. కన్నతల్లిలాగా మనకు వ్యవసాయ శాఖ చాలా ఉమారెడ్డి సారు రైతులకు మంచి చేస్తాడు. ఇక్కడికి వచ్చి చూసినాం. మాకు ఏ విత్తనాలు వేయాలి, ఏం చేయాలి సార్ వాళ్ళు చెప్పిన సూచనల మేరకు తెలుసుకున్నాం. కొన్ని చీడపీడల గురించి, వాటి గురించి ఇవన్నీ ఎప్పుడు ఏ టైంలో ఏ విత్తనం వేయాలి అని సార్ వాళ్ళు చెప్పే దాని గురించి తెలుసుకున్నాం. ఈ మేళాలో విత్తనాల నాణ్యత, దిగుబడులు, సాగు విధానాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని విత్తనాల కోసం వాడుకునే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా ఈ రైతులు సాగు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి పంటలకు సంబంధించి అంటే వరి, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, వీటికి సంబంధించినటువంటి అదేవిధంగా ఈ ఫాడర్స్ కూడా ఇలాంటి సంబంధించిన పంటల యొక్క కొత్తగా విడుదలైనటువంటి రకాలే కాకుండా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇతర రకాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచడం, ఆ రకాలు పూర్తి స్థాయిలో దిగుబడి రావాలంటే వాటికి తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా భూసార పరిరక్షణ ఎలా ఉండాలి, నీటి యాజమాన్యం ఎలా ఉండాలి,
ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి, ఒక్కొక్క రకాన్ని ఎప్పుడు విత్తుకుంటే సరైన సమయం లోపల అధిక దిగుబడులు పొందొచ్చు, పంట మార్పిడి ఎట్లా చేయొచ్చు, అంతర పంటల సాగు ఎలా ఉండాలి అనే పలు అంశాలను కూడా ఈ సందర్భంగా అందులో నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులను మనం చెప్తా ఉన్నాం, కొన్ని పంటల లోపల ప్రతి సంవత్సరం విత్తనాన్ని కొనాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వరి, వ్యాపారాల లోపల ఒకసారి మీరు రకాలను తీసుకెళ్తే కొన్ని చిన్న చిన్న మెలకువలు పాటించినట్టయితే మీరు తీసుకుపోయిన విత్తనాన్ని ఒక 4-5 సంవత్సరాలు వాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా రైతులకు పదే చెప్తా ఉన్నాం. రైతులకు కావాల్సిన సన్న రకాలు కానీ దొడ్డు రకాలు కానీ ఇక్కడ మనకు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ద్వారా అమ్మకానికి కూడా సిద్ధంగా ఉంచాము. ముఖ్యంగా రైతులు సన్న రకాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు కాబట్టి మన దగ్గర నుంచి విడుదల చేసిన సన్న రకాలు WGL 1487 కానీ, WGL 1119 కానీ, అదేవిధంగా WGL 962 కానీ, అదేవిధంగా విడుదలకు సిద్ధంగా ఉన్న WGL 1246 1246 కానీ మనకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తరఫున కూడా సుమారు 50% సబ్సిడీలో కూడా మనకు వీలుగా పచ్చిరొట్ట ఎరువులు ఇస్తూ ఉన్నారు. రైతులు అవి కూడా తీసుకొని ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో కనుక వేసుకుంటే కరెక్ట్ పూత సమయానికి మనకు కలియదుండడం వల్ల భూమి యొక్క సారవంతం పెరిగేసి రైతులకి సుమారుగా ఒక 2 బస్తాలు వేసుకునే రైతుకి 1 బస్తానే యూరియా వేసుకొని మంచి భూమి యొక్క సారం కాపాడుకోవచ్చు. అదేవిధంగా రైతుకి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తప్పకుండా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంయుక్తంగా విత్తన మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా రైతులు హాజరయ్యారు. కంది, ఆముదం, జొన్నలతో పాటు చిరుధాన్యాల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు మల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులు హాజరయ్యారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెంలో ఏర్పాటు చేసిన విత్తన మేళకు సుమారుగా 1200 మంది రైతు సోదరులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద మొత్తంలో రావటం జరిగింది. రైతులకు చెప్పే ఒకటే అంశం ఏమిటంటే శాస్త్రబద్ధంగా మనం విత్తనం మీద పెట్టుబడి సుమారుగా 5 నుంచి 10% పెడతాము. కానీ మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసినప్పుడు రైతు సోదరులు సుమారుగా దిగుబడిలో 20 నుంచి 25% అధిక దిగుబడి వస్తుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రైతు సోదరులకు ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మేలైన రకాల విత్తనాల గురించి, వాటి లక్షణాల గురించి విపులీకరంగా చెప్పడం జరిగింది. దీనితో పాటు విత్తన శుద్ధి మనకు వ్యవసాయ రంగంలో వివిధ పంటల్లో ఎంత ప్రాముఖ్యత ఉన్నదన్న అంశాన్ని డిమాన్స్ట్రేషన్ ద్వారా, ప్రాక్టికల్గా ఫోటోల ద్వారా రైతు సోదరులకు విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. దీనితో పాటు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం గురించి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఏరువాక కేంద్రాల ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి తేలికపాటి నేలల్లో ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానాన్ని రైతులకు పరిచయం చేయడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యంత్రాల ద్వారా ఈ పత్తిలో విత్తనాలను ఎలా వేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా రైతులు ప్రత్యక్షంగా చూపడం జరిగింది. విత్తన మేళా ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలతో సాగు సమాచారం రైతులందరికీ చేరువవుతోందని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.